Hey guys, let's welcome back to my YouTube channel Clicks of Kumar. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మై మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అని మీతో షేర్ చేసుకోబోతున్నాను. తప్పకుండా చూసేయండి లాస్ట్ వరకు. కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టేసేయండి అండ్ కంటిన్యూ ది వాచింగ్ ప్లీజ్. ఇంకా లేవగానే ముగ్గేసేసుకుంటున్నాను అనమాట. మా చెల్లి సూట్ చేసుకుని ఇంకా ముగ్గేయమంటే వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ముగ్గేసేసిన తర్వాత ఇంకా బెడ్ సర్దేసుకుంటున్నాను అనమాట మంచిగా. ఇంకా బెడ్ సర్దేసుకున్నాక ఇక్కడ మంచిగా తీసేసి మళ్ళీ క్లీన్ చేసేసుకొని పేపర్ వేసేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటున్నాను అనమాట నీట్గా. అన్నీ తీసేసి మళ్ళీ చదివేసుకుంటున్నాను మళ్ళీ. నెక్స్ట్ ఇది క్లీన్ చేసేసుకొని పేపర్స్ సర్దేసుకున్న తర్వాత కిచెన్లోకి వెళ్ళేసి ఇంకా స్టవ్ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటున్నాను ఏంటని చూసేయండి. ఇంకా స్టవ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఊడ్చేసుకుంటున్నాను అనమాట. ఇల్లు ఊడ్చేసుకున్న తర్వాత ఏం చేస్తానో చూసేయండి. ఇంకా మన ఛానల్లో కొత్తగా వచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీతో పాటు మీకు వచ్చిన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. లైక్ చేయండి తప్పకుండా, లాస్ట్ వరకు చూసేయండి బ్లాగ్. ప్లీజ్ కంటిన్యూ ది వాచింగ్, స్కిప్ ది వీడియో.
నెక్స్ట్ ఇంకా ఇల్లు చేసుకున్న తర్వాత ఇల్లు మాపు చేసేసుకుంటున్నాను అనమాట. ఇల్లు తుడిచేసుకుంటున్నాను. ఎలా తుడుచుకుంటున్నాను ఏంటి అని కంటిన్యూగా చూసేయండి. నెక్స్ట్ ఇంకా ఇల్లు తుడిచేసేసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటరీ మిగిలితే అది ఇంకా 2 ప్లేట్స్ అయినాయి అన్నమాట. అవి వేసేసుకుంటున్నాను ఇడ్లీ. మీరు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటారు, ఏమో ఫేస్ చేయండి. మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టేసాను అనమాట. ఏం చేసినా ఏంటి గెస్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మూత పెట్టేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మేడపైకి వచ్చేసి బట్టలు ఆరబెట్టేసుకున్నాను అనమాట. అంతకుముందు క్లిప్ అనమాట ఇది. డే ఇన్ మై లైఫ్ అని బ్లాగ్ చేసుకున్నా, షూట్ చేసేసుకున్నాను. ఆ క్లిప్ దీంట్లో యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ రోజు కూడా ఎండ్ చేశాను, బట్ వీడియో తీయటం మర్చిపోయాను. ఆ క్లిప్ దీంట్లో ఉంటే యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా టొమాటో పచ్చడి చేసుకోవటానికి టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి ఇంకా పొయ్యి మీద పెట్టేసాను అనమాట. పొయ్యి మీద పెట్టేసి గల్లుప్పు జీలకర్ర వేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట. బాగా మగ్గనిచ్చేసాక మిక్సీకి వేసుకోవాలి. టొమాటోస్ మగ్గేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా బీన్స్ కర్రీ చేసేసుకుంటున్నాను అనమాట. ఎలా చేసుకుంటున్నాను ఏంటో చూసేయండి. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ తాలింపులు వేసేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత కొంతమంది ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసేసుకుంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అవన్నీ వేసుకుంటారు, కానీ నేను అన్నీ మిక్సింగ్ ఒకసారి వేసేసాను అనమాట. అన్నీ ఒకసారి వేసేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసేసిన తర్వాత కలిపేసేసుకొని ఉప్పు వేసేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని కలిపేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని, మీ దగ్గర ఉంటే హైలో పెట్టేసుకొని, నేను పని చేసేసుకుంటున్నాను కాబట్టి సిమ్లో పెట్టేసాను అనమాట. లో ఫ్లేమ్లో పెట్టేసి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా పసుపు యాడ్ చేసేసుకున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నాను. క్రిస్పీగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చేసిన తర్వాత కలిపేసుకున్న తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకొని ఇలా కలిపేసుకొని ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 3 to 5 మినిట్స్ మగ్గనిచ్చేసాను సిమ్లో పెట్టేసి. తర్వాత గరం మసాలా వేసేసి కట్టేసుకున్నాను స్టవ్. నెక్స్ట్ ఇంకా అంగన్వాడికి వెళ్ళి ఎగ్స్ అవి ఇస్తున్నారంటే తెచ్చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా టొమాటోస్ ఉడకబెట్టేసుకున్న తర్వాత మిక్సింగ్ వేసేసుకున్నాను అనమాట. పచ్చడి ఒకసారి పట్టుకుంటే చాలు అనమాట. రోల్లో అయితే మనం నూరుకోవచ్చు.
మిక్సింగ్ అయితే ఒక్కటి చాలు, ఒకసారి పట్టేసుకుంటే అయిపోద్ది. ఇంకా ఈ విధంగా పట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా అన్నం పెట్టేసుకొని కూర అన్నం పెట్టేసుకొని తినేసాను అనమాట. నెక్స్ట్ ఒక టైమ్ ఈజ్ 1 or 2 అనుకుంటా ఆఫ్టర్నూన్. ఇంకా బట్టలు ఆరేనాయి అని చూడటానికి వచ్చినప్పుడు ఇంకా వీడియో క్లిప్స్ తీసానంట. అది మా హై స్కూల్, మా ఊర్లోది. నెక్స్ట్ అంటే పొలాలు అవన్నీ. ఇంకా బ్రైట్నెస్ తగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఆన్ చేసి బ్రైట్నెస్ పెంచేసుకున్నాను అనమాట. కొంచెం మీకు క్లియర్ లేకపోవచ్చు, వీడియో స్ట్రక్ అవుతుందన్నమాట అప్పుడు వీడియో. నెక్స్ట్ ఇంకా మనకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. నెక్స్ట్ ఇంకా అమ్మ నేను బుడ్డోడు వచ్చేసి సీతాఫలాలు కాసినాయి అని చూడటానికి వచ్చామన్నమాట. చెట్టు కాడికి అట్లానే చెట్టు చూసేసుకున్నాము. ఒక్క కాయ కూడా కాయలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా అక్కడ పూల చెట్టు, ఇక్కడ సీతాఫలం చెట్టు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్ అండ్ కంటిన్యూ. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ సపోర్ట్ చేయండి. బాయ్ గాయ్స్. నెక్స్ట్ వరకు